హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ట్రిగ్గర్ ఇదొక కొరియన్ యాక్షన్ థ్రిల్లర్. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియోలో కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే అదిరిపోయింది. ఇందులో హీరో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కి, తమిళ హీరోస్ కి విజయ్ కి గానీ, ధనుష్ కి, శివకార్తికేయన్ కి, లారెన్స్ కి ఒక్కరికేంటి తెలుగు డబ్బింగ్ సినిమాలకి డబ్బింగ్ చెప్తుంటారు కదా వాసు గారు, చెప్పారు. చాలా బాగుంది. 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఓవరాల్ గా 9 అవర్స్ టైం పడుతుంది ఫినిష్ చేయాలంటే. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. వైలెన్స్ ఉంటుంది, అది ఓకే అనుకుంటే చూడొచ్చు. 18+ సీన్స్ అంటూ ఏమీ లేవు. మరి ఈ సిరీస్ చూశాక నాకైతే నచ్చింది భయ్య. ఫ్రెష్ కాన్సెప్ట్, ఇంటెన్స్, గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్, అబ్సల్యూట్లీ వర్త్ వాచింగ్ అసలు. బట్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, లాంగ్ అనిపిస్తుంది. 9 అవర్స్ ఒకేసారి కూర్చొని తెగ్గొట్టడం అంటే కుదరదు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది లిమిటెడ్ సిరీస్, సో దీనికి నెక్స్ట్ సీజన్స్ అంటూ ఏమీ రావు. కంప్లీట్ అయితే అయిపోయింది. పవర్కి పీస్కి మధ్య జరిగే వార్ అనమాట. మీరు కొరియన్ రొమాంటిక్ డ్రామాస్ ఇష్టపడితే నచ్చదు. బట్ యాక్షన్ థ్రిల్లర్స్, యాక్షన్ అన్నాను కదా అని మరీ ఓవర్ ద టాప్ వెళ్ళిపోకుండా ఒకవైపు డ్రామాని, యాక్షన్ని రెండింటిని బ్యాలెన్స్ చేశారు. అది నచ్చింది. యాక్షన్ కూడా హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ కొంచెం తక్కువే. ఎక్కువగా స్టోరీ గన్స్ని బేస్ చేసుకుని తీశారు కాబట్టి గన్ ఫైరింగ్స్ ఆ టైప్లో ఉంటాయి యాక్షన్ సీన్స్. ఫిక్షనల్ సౌత్ కొరియాలో గన్స్ని అయితే పూర్తిగా బ్యాన్ చేశారు. ఎవ్వరు కూడా గన్స్ యూజ్ చేయడానికైతే లేదు. గన్స్ని బ్యాన్ చేశాక కూడా కొంతమంది వాటిని యూజ్ చేసుకోవాలనుకుంటారు. దానివల్ల ఆయుధాలు ఇల్లీగల్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. స్టోరీ ఒక ఇద్దరు పర్సన్స్ మీద కేంద్రీకృతమై ఉంటుంది. జీరో క్రైమ్స్ ఉండాలనే ఉద్దేశంతో ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, ఇంకొకడు ఆయుధాలు డిస్ట్రిబ్యూట్ చేసే ఒక పర్సన్. అసలు వీళ్ళ స్టోరీ ఎంతవరకు వెళ్తుంది, లాస్ట్కి ఏం జరుగుతుంది, క్రైమ్ ఫ్రీ సౌత్ కొరియా చూడగలమా అనేదే సిరీస్లో చూస్తారు. స్టోరీ కాన్సెప్ట్ బాగుంది. ఏ కంట్రీలోనైనా సరే తుపాకీల రాజ్యం ఉండకూడదు. సో అలాంటి ఒక పాయింట్ని తీసుకుని దానికి తగ్గట్టు సీన్స్ డెవలప్మెంట్ చేసుకుంటూ, క్యారెక్టర్ డెవలప్మెంట్ చేసుకుంటూ, అసలు హీరో ఎంత పవర్ఫుల్లో దానికన్నా విలన్ ఇంకా పవర్ఫుల్ ఉంటాడు. ప్రతి సీన్ చాలా బాగా చూపిస్తారు. బట్ కొంచెం స్లో పేస్ ఉంటుంది. సిరీస్ మొత్తం కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మాకు ఎందుకు భయ్య డ్రామా, మ్యాక్సిమం మేము యాక్షన్ కోసం చూస్తామనుకుంటే హెవీ యాక్షన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఫస్టే చెప్పా, డ్రామా అండ్ యాక్షన్ రెండింటిని బ్యాలెన్స్ చేశారు. రెండింటికి ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ అవసరమయ్యే ఒక మెసేజ్ కూడా ఉంటుంది. గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఈ మధ్య నేను కొన్ని కొరియన్ లిమిటెడ్ యాక్షన్ సిరీస్లో రివ్యూ చేశా. అందులో ఓన్లీ యాక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో నేను ఇందులో కూడా అలా ఉంటుందేమో అనుకున్నా. బట్ సిరీస్ స్టార్ట్ చేసి చూస్తున్నప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది. దేనిలోనైనా మైనస్ పాయింట్స్ ఉంటాయి. ఇది లిమిటెడ్ సిరీస్. 9 అవర్స్ అంటే ఎక్కువే భయ్యా. 6 to 7 అవర్స్కి ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. అండ్ క్లైమాక్స్ కూడా వావ్ సూపర్ అనే రేంజ్లో నాకు అనిపించలేదు. జస్ట్ బాగుంది. ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క బిహేవియర్ బాగా చూపిస్తారు. ఒక మనిషి చేతికి గన్ వస్తే వాళ్ళ బిహేవియర్ ఎలా చేంజ్ అవుతుంది, డిఫరెంట్ పీపుల్ విత్ డిఫరెంట్ రీజన్స్ సీకింగ్ ఫర్ రివెంజ్, ఈ పాయింట్ని బాగా చూపిస్తారు. ఏదేమైనా గన్స్ యూజ్ చేయడం అనేది ఒక వ్యసనంలా మారకూడదు. ఎవరు యూజ్ చేయాలో వాళ్ళే యూజ్ చేయాలి అనే పాయింట్ని బాగానే చూపించారు. పవర్కి పీస్కి మధ్య జరిగే ఒక స్టోరీ, ఆ టెల్లింగ్ బాగుంది అనిపించింది. కొన్ని ఫ్లాస్ ఉన్నా సరే తప్పక చూడాల్సిన సిరీస్ ఇది. వీలుంటే ఒకసారి అయితే ట్రై చేయండి. మంచి ప్రొడక్షన్ వాల్యూస్, గ్రేట్ విజువల్స్, సూపర్బ్ యాక్షన్ కొరియోగ్రఫీ, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, అదిరిపోయే తెలుగు డబ్బింగ్, ఇవన్నీ మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేస్తాయి. మరి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం ఈ సిరీస్కి 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక్క లైక్ వేయండి చాలు. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మాకు కూడా హ్యాపీ. కింద కామెంట్ సెక్షన్లో కొంచెం హైప్ కూడా ఇస్తే మాకు కూడా హ్యాపీ. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.